కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం జీవో విడుదల చేయడంతో జాంపేట మండల కేంద్రంలో శనివారం మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో విడుదల చేసినందున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కుమ్మటబాబు, యూత్ అధ్యక్షులు రామచంద్ర నాయక్, లింగం గౌడ్, వై వెంకటేశం, బొమ్మిన మల్లేశం, సామల మహేష్, సుధాకర్, గురుగుల శ్రీనివాస్, లీడర్ ఇల్లం, మెట్టు వెంకట్, శ్రీనివాస్ నాయక్, సులీమాన్ బండి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తా అని చెప్పి కామారెడ్డి సభలో హామీ ఇచ్చిన ప్రకారంగా నిన్న గజెట్ విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఎన్నికలు అదే గజెట్ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ త్వరలోనే ఎన్నికలకు వెళ్తున్నాము. ఈ రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మైనంపల్లి రోహిత్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ జై కాంగ్రెస్. తెలంగాణ వ్యాప్తంగా 32 జిల్లా కేంద్రాలు మరియు మండల కేంద్రాలలో పిసిసి గౌరవ ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి సీట్లు అయితే దామాషా ప్రకారంగా ఇస్తామని చెప్పడం దాని ప్రకారమే రాష్ట్రంలో 9వ నెంబర్ జీవో తీసుకొచ్చి ఆర్డినెన్స్ జారీ చేసి ఏదైతే గవర్నర్ ఆమోదంగా ఈరోజు 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకటించడం చాలా హర్షణీయమైన విషయం. ఒక ఓసీ ముఖ్యమంత్రి ఉండి కూడా ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే కాంగ్రెస్ అప్పుడైతే తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ గారు చెప్పారో ఆ మాట కాంగ్రెస్ మాట ఏదైతే ఇచ్చిందో తెలంగాణ ఇవ్వడం జరిగింది. అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తామని 42% బీసీలకు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ఆ చెప్పిన ప్రకారమే 42% కూడా ఈరోజు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లలోని జిల్లా కలెక్టరేట్లకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇవాళ డిక్లరేషన్ చేసి 32% మహిళలకు అలాగే 42% బీసీలకు కూడా ఈ రిజర్వేషన్ ప్రకటించిన రేవంత్ రెడ్డి గారికి అలాగే పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, మంత్రివర్గ సహచరులందరికీ కూడా ఈరోజు ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతరావు గారికి కూడా మేము నిజాంపేట మండల కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు ముఖ్యంగా మొదలు ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే సర్పంచ్ అయితే 8 మొత్తం జిల్లాలో 20 ఎంపీపీలు కూడా కైవసం చేసుకుంటామని చెప్పేసి రోహిత్ గారి ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మేము తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.